యేసుక్రీస్తు వారు యోధ జనంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆ యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళుతున్నారు, నడిపించుకుని వెళుతున్నారు. అప్పటికే యేసుక్రీస్తు వారు భారమైన సిలువను మోస్తున్నారు. భారమైన సిలువను మోస్తూ ఆయన గాయాలు లేకుండా ఏమీ లేరు. అప్పటికే రాత్రంతా యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటాన్ని పెట్టి రాజవస్త్రాన్ని ధరించి పిలాతు దగ్గర నిలవబెట్టిన తర్వాత పిలాతు ఆయనకి మరలా కొరడా దెబ్బలు కొట్టించి విడుదల చేస్తానంటే ఒప్పుకోలేదు. అప్పటికే యేసుక్రీస్తు వారు ఆ సిలువ ఆ మొయ్యకు ముందు అనేక దెబ్బలు యేసుక్రీస్తు వారు తిన్నారు. ఆ చరిత్రకారులు చెబుతూ యేసుక్రీస్తు వారు సిలువ మీద పడిన దెబ్బలో 5480 గాయాలు ఉన్నాయంట. అయితే ఆయనకి పెద్ద గాయాలు వీపు మీద తగిలినవి విన్నంటే కనుక 150 గాయాలు తగిలినవి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయనకున్న బరువు కంటే డబల్ రెట్టు 150 కేజీలు ఉన్న ఒక భారమైన సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళుతున్నారు. యేసుక్రీస్తు వారి మీద చాలా భారమైన సిలువ ఉంది. ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నవి. ఇప్పుడు గాయాలు ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఎవరికైనా ఒకవేళ దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే రే అంబులెన్స్కి ఫోన్ చేయండి, త్వరగా మీరు ఎందుకు లేట్ చేస్తుంటే ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారా అంటారు. ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ అవుతే కనుక ఎవరికైనా దెబ్బలు తగిలితే అంబులెన్స్కి ఫోన్ చేస్తారా? ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి, తర్వాత వారి ఇంటి వారికి చేయండి. ఇప్పుడు ఒక గాయాలతో ఉన్న వ్యక్తికి అతనికి స్వస్థత లేదా ఆరోగ్యానికి లేదా వైద్యం అందాలి. లేదా అతను కూడా గాయమైన వ్యక్తి ఏం చేస్తాడంటే కనుక ఆయన ఆరోగ్యం గురించి చూసుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని, గాయానికి మందు వేయించుకోవాలని. లేదు ఒక వ్యక్తి ఏదైనా బరువు మోసుకుంటూ వెళ్తున్నాడు, అతన్ని ఆపి కనుక ఏం చేయాలంటే మాట్లాడరు. ఒకవేళ బరువు మోస్తున్న వాడిని పిలిచి మాట ముచ్చట పెట్టుకుంటే కనుక, ఒరే బాబు నీకేం పనేమి లేదేమో, నా నెత్తి మీద చాలా బరువు ఉంది, నేను దాన్ని మోసుకుంటూ చాలా దూరం వెళ్ళాలి అని బరువున్న వ్యక్తిని పలకరించినా లేదా గాయాలైన వ్యక్తిని పలకరించినా అతను వెళ్ళాల్సిన వైద్యం గురికి లేదా వెళ్ళాల్సిన గమ్యం వరకే ఆలోచిస్తాడు. కానీ జరగబోయే దాని గురించి లేదా అక్కడ ఉన్నవారి గురించి ఆలోచించే పరిస్థితి ఏమీ ఉండదు. అసలు అలా ఎవరు కూడా ఆలోచించరు. అక్కడ ఉన్నవారి గురించి ఆలోచించరు. నా బరువు నేను మోసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడైతే కనుక చెరువు పట్లకి మోతలు అనేవి ఏమీ లేవు. మోతలు చాలా తక్కువ మోయడం అనేది. అప్పుడైతే మోత మొయ్యాలంటే చెరువుకి వెళ్తే ఇంచుమించు కిలోమీటర్న్నర కూడా మోసేవాళ్ళం, అంత దూరం మోసేవాళ్ళం. ఇప్పుడు అంతా తేలికైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ భారమైన సిలువను తీసుకుని వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మీదకున్న బరువు కంటే ఒక భారాన్ని చెప్పాలనుకున్నాడు. ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్ మీద ఉన్న ఒక భారం గురించి చెప్పాలనుకున్నాడు. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల వరకు కూడా చూద్దాం. లూకాసు వార్త 23, 27 నుంచి 29 వరకు. గొప్ప జనసమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము వేడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాలును కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు
వచ్చుచున్నవి అంటున్నారు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న విషయం, ఆయన మీద ఉన్న చాలా బరువు ఉంది. 150 కిలోలు బరువు అంట, సిలువ బరువు. అలాగనే ఆయన తేలికగా వెళ్ళటం లేదు, గాయాలతో మోస్తున్నాడు. అంత బరువున్న సిలువను మోస్తూ కూడా యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ఉన్న వారు ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటున్నారంట, ఏడుస్తున్నారంట. అసలు యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమ పడింది ఆ ఇశ్రాయేలు యొక్క యూదల ఆ దేశములో ఆ యెరూషలేములో యేసుక్రీస్తు వారు సిలువను అనుభవించడానికి గల కారణం ఆయన గాయాలను తలుసుకుని ఏడవడానికి కాదు, ఆయన గాయాలను తలుసుకుని ఏడవటం కాదు, లేదా ఆయన గాయాలను రేపడానికి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పడుతున్న బాధను చూసి అక్కడున్న జన సమూహంలో స్త్రీలు చాలామంది కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారంట. అయ్యో, యేసుక్రీస్తు వారికి ఏంటి దుర్గతి, ఏంటి పరిస్థితి, ఏంటి యొక్క సిలువ వేయటం, ఎందుకు ఇన్నింతల శిక్ష వేశారని యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీళ్ళు ఏమైపోతే నాకేంటని అనుకోకుండా ఆ భారాన్ని తీసుకుని వెళుతూ కూడా ఇప్పుడు ఆయన నోటి వెంపడ వచ్చిన మాట ఏంటంటే కనుక, ఇదిగో మీరు నా నిమిత్తం వేడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం వేడుకోండి అంటూ ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ చరిత్రలో జరగబోయే ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నారు. అంటే ఆయన మీద ఉన్న బరువు కంటే వాళ్ళ మీదకి రాబోతున్న విపత్తు గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు మీదకి, యూద జనాంగం మీదకి, యెరూషలేములో ఉన్న యూదులందరి మీదకి కూడా రాబోతున్న ఒక భయంకరమైన విపత్తును చెబుతున్నాడు. అంతటి భారములో కూడా ఆయన ఆ విపత్తునే జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, నా నిమిత్తం కాదు, మీ పిల్లల నిమిత్తము, మీ నిమిత్తము కూడా ఏడవండి. కానీ ఒక రోజు వస్తుంది ఏంటంటే కనుక, ఇదిగో గొడ్రాలను, కనని గర్భములను, పాలీన స్తన్యములను ధన్యములైనవని చెప్పుకునే దినాలు రాబోతున్నాయి. బ్రతికి ఉన్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు అనుకుంటున్నానని ప్రసంగి మాట్లాడతాడు. సొలొమోను గారు చెప్తారు, బ్రతికి ఉన్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు అనుకునే కాలం. ఎందుకనే ఆ మాట జ్ఞానైన సొలొమోను మాట్లాడాడంటే, అంటే అప్పటికి బ్రతుకుండి ఇంకా పాపంలో బ్రతుకుతున్న వారి కంటే అప్పటికి చనిపోయిన వారు ఇంకా వారికి ఇంకేమీ చేసే అవకాశం లేదు కాబట్టి వారే ధన్యులు అనుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యూద జనాంగాన్ని బట్టి మాట్లాడిన ఈ విషయంలో పాలీన స్తనములను, కనని గర్భములు ధన్యములని చెప్పే కాలాలు వస్తున్నామని ఎందుకన్నారు? యేసుక్రీస్తు వారు ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కనుక యేసుక్రీస్తు వారి ఈ విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏమిటని చూడగలిగితే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనం. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థన చేయడని శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. శిష్యులతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. అయ్యో, ఆ దినము గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమంట. అప్పుడే పుట్టిన బిడ్డలకు పాలిస్తున్న తల్లులకు, లేదా గర్భముతో ఉన్న ఆ స్త్రీలకు చాలా భయంకరమైన
శ్రమ రాబోతుందని యేసుక్రీస్తు వారు ముందుగానే ఎరిగిన విషయాన్ని చెప్తున్నారు. ఇంకా మరొక విషయాన్ని మనం చూడగలిగితే లూకాసు వార్త 21వ అధ్యాయం అదే విషయాన్ని, లూకాసు వార్త 21వ అధ్యాయం 23వ వచనం చూస్తే కనుక, లూకాసు వార్త 21:23, ఆ దినములలో గర్భిణీలకును పాలుచు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందులు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు, అన్ని జనుల కాలము సంపూర్ణగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడుచున్నది అన్నారు. యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడుచున్నది. ఎందుకు ఈ శాపము ఇశ్రాయేలు మీదకు వచ్చింది? ఎందుకు ఈ శాపము యూద జనాంగానికి కలిగింది? ఎందుకు ఈ శాపం యెరూషలేము మీదకు వచ్చింది అంటే కనుక, యూద జనాంగం ఏమైనా పరిశుద్ధమైనదిగా ఏమీ లేదు. ఇదిగో నేను దేవుని కుమారుడును, నేను మీ నిమిత్తము ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను, దేవుడు పంపగా వచ్చాను అని అనేక సార్లు బోధలు చేస్తారు యేసుక్రీస్తు వారు. అలా బోధలు చేసినప్పుడు ఆయన ఏమైనా నమ్మారంటే లేదు, ఎక్కడా నమ్మలేదు. సిలువ వేసి చంపేంత వరకు కూడా యూదులు నిద్రపోలేదు. అయితే ఈ శాపం వారి మీదకి రావడానికి గల కారణం ఎవరు అని చూసినట్లయితే కనుక, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూద్దాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదని, తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకునిడని చెప్పాను. అందుకు ప్రజలందరూ ఇదిగో వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకనిరి. అప్పుడందరూ వారు కొట్టినట్టుగా బరబ్బా విడుదల చేయమని యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేకి నప్పగించిరి అన్నది. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ భారాన్ని మోసుకుంటూ కూడా మీ మీద రాబోతున్న భారం ఏంటంటే, మీ మీదకి రాబోతున్న విపత్తి ఏంటంటే, ఇదిగో యూదుల ఈ ఇశ్రాయేలు దేశంలో ఇదిగో రాతి మీద రాయ నిలబడదు. ఇదిగో యూదులందరూ కూడా ఏం చేస్తారంటే చంపబడతారు, కనికరము లేకుండా చంపబడతారు. గర్భిణీ స్త్రీలనుండదు, పాలిస్తున్న తల్లులనుండదు, వీరందరూ కూడా ఊచకోతకు విభాగింపబడతారు, ఊచకోత కోయబడతారు, ఇదిగో చంపబడతారు. ఆ విషయాన్నే యేసుక్రీస్తు ప్రభుల వారు లూకాసు వార్త 23వ అధ్యాయము 29లో ఇదిగో గొడ్రాలను కరణి గర్భమును పాలీన సన్నములను ధన్యములని చెప్పుకునే కాలాలు వస్తాయి. ఒకవేళ కరణి గర్భం ఎవరైనా ఉంటే కనుక వారికి పిల్లలు లేరు కాబట్టి వారు చనిపోయినా గన ఎవరు వెనకాల శోకించేవారు ఉండరు. కరణి గర్భం పిల్లలు లేరు, వాళ్ళే కనుక అమ్మయ్య మాకు పిల్లలు లేరు కనుక వారికి కొంత శోకం మాత్రమే ఉంటుంది. అప్పటికే గర్భవతులుగా ఉండి లేదా అప్పటికి పిల్లలు కని పాలిస్తున్న తల్లులకి వారి ఎదుటిగానే నరికి చంపితే కనుక ఎంత భయంకరమైన వ్యధ ఉంటుందో, ఎంత భారం ఉంటుందో వారి మీద, ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. అది ఎందుకు వస్తుందంటే కనుక ఇదిగో యేసుక్రీస్తు వారి మీద పడిన ఆ శిక్షను ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని ఇదిగో యూద జనాంగమంతా కూడా ఏం చేశారంటే ఒట్టి పెట్టుకున్నారు, మా మీదే కావాలని ఆహ్వానించుకున్నారు.
అందుకు 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 ఇశ్రాయేలు యొక్క ఆ యూదుల యొక్క ప్రజలందరి మీదకి కూడా ఏమొచ్చిందంటే గొప్ప శిక్ష అనేది వచ్చింది. గొప్ప శిక్ష అనేది వచ్చింది. ఈ శిక్ష గురించి బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడా కూడా కనబడదు. కానీ యేసుక్రీస్తు వారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పారంటే కనుక అది ఖచ్చితంగా కూడా ఏమవుతుందంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని మాట్లాడితే కనుక అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలో ఒక సున్నైన పుల్లైన ఆకాశము భూమి గతించిన ఆయన మాట మాత్రం గతించిపోదు. ఒకవేళ ఈ సృష్టి లయమైపోవడానికి వచ్చినా కానీ ఆయన చెప్పిన మాట మాత్రము వెంటనే నెరవేరిపోతుంది, నెరవేరుతుంది. ఆయన మాట మాత్రము నెరవేరకుండా ఉండదు. ఈ సందర్భము లేదా ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఈ వ్యధ అనుభవించారంటే కనుక చరిత్ర గ్రంథాల్లోనికి వెళితే కనుక చరిత్ర చెబుతున్న విషయాలు యూదుల యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యూదులు ఈ యూద జనాంగమంతా కూడా యెరూషలేము దేవాలయములో ఉంటున్నారు. ఇప్పుడు అపోస్తుల కాలము కూడా ముగిసిపోతున్న తరుణాలవి. అందుకే సందర్భముగా పేతురు గారు రాసిన పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడినట్టుకు ఏర్పరచబడిన వారు అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని రాస్తున్నాడు. అప్పటికే యూదులందరూ కూడా ఏం చేశారంటే చెదరిపోయారు. ఆయా దేశాలు చెదరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు, ఎలా చెదిరిపోయారంటే కనుక ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని, పాలస్తీనాలను స్వాధీనము చేసుకోవాలని టైటస్ అనే ఒక రాజు చరిత్రలో ఉంటాడు. ఈయన టైటస్ అనే రాజు ఇజ్రాయేలీలందరినీ కూడా ఓడించి వాడగొట్టి వాళ్ళ ఆ దేశాన్ని నేను స్వాధీనము చేసుకోవాలని యెరూషలేము మీద ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళతాడు. యెరూషలేము గోడలు అనేవి చాలా బలమైనవి. యెరూషలేము ఒక గోడలను కూల్చడం అనేది ఎవరి తరము కాదు. కానీ టైటస్ వేల మంది సైనికులను తీసుకుని ఏం చేస్తాడంటే ఆ యెరూషలేము యొక్క దేవాలయపు యొక్క ఆ ప్రాకారాలన్నిటినంటే యెరూషలేము యొక్క ప్రాకారాలను కూల్చడం అంటే సామాన్యమైన పని కాదు. అందుకే మొన్న గాజాకును ఇశ్రాయేల్ యొక్క దేశానికి యుద్ధం జరిగింది కొన్ని నెలల కిందట. గాజా ఏం చేసిందంటే కనుక ఇశ్రాయేల్ యొక్క దేశమును మీద ఊరికే ఏ గొడవ లేదు, ఊరికి ఏం చేస్తారంటే కనుక యుద్ధం ప్రకటించింది, రాకెట్లను పంపించారు. ఇశ్రాయేల్ దేశం ఏమైనా ఊరుకుంటుందంటే గాజా చిన్న దేశం, ఇశ్రాయేల్ అనేది పెద్ద దేశం. గాజా యుద్ధం ప్రకటించగానే గాజాను నామరూపాలు లేకోకుండా ఇశ్రాయేలీలు రాకెట్ల వర్షం కురిపించారు, నేల మట్టము లేకోకుండా చేసేసింది. అంటే ఇశ్రాయేలీలు అనేవారు యుద్ధంలో చాలా నైపుణ్యత కలిగిన వారు, తెలివి కలిగిన వారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం అంటే కనుక అందరికీ భయమే. వారికి ఉన్న వెపన్స్ కానీ వారికి ఉన్న రాకెట్లు కానీ చాలా బలమైనవి. అప్పుడున్న ఇశ్రాయేలీలు కూడా యెరూషలేము దేవాలయము చుట్టూరు కూడా ప్రాకారాలు నిర్మించారు.
అంటే శత్రువులు ఎవరో కూడా ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని టచ్ చేయకూడదు. టైటస్ అనే రాజు కూడా ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనక ఉద్దేశంతో ఇదిగో ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తాడు. కానీ ఇస్రాయేలులందరూ కూడా యూదులందరూ కూడా ఏం చేస్తారంటే యుద్ధం చేశారు. టైటస్ లోపలికి రావడానికి చాలా ప్రయత్నం చేశాడు. అనేకమైన పెరంగులు ఉపయోగించాడు. ఆ గోడలను పడగొట్టడానికి అనేకమైన రాళ్ళను ఉపయోగించాడు. కానీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఎందుకు చేయలేకపోతున్నాను, ఇస్రాయేల్ మీద ఎందుకు జయం పొందలేకపోతున్నానని టైటస్ రాజు ఏం చేశాడంటే ఆలోచించాడు. అప్పుడు ఆలోచించినప్పుడు టైటస్కు రాజుకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇస్రాయేలుకున్న బలం ఏంటంటే యెరూషలేము యొక్క దేవాలయాన్ని నేలమట్టము చేస్తే కనుక యూదులకున్న నమ్మకం పోతుంది. ఇప్పుడు దేవాలయాన్ని పడగొట్టాలి. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని పడగొడితే కనుక ఇశ్రాయేలుని ఊరికిని చెయ్యి చిక్కించుకోవచ్చు అని యెరూషలేము చుట్టూరు కూడా ఏం చేశాడంటే ముట్టడి వేశాడు టైటస్ రాజు. ముట్టడి వేసినప్పుడు ఎప్పుడైతే ముట్టడి వేశారో ఇశ్రాయేలు బయటికి రావడానికి లేదు, ఆహారం తెచ్చుకోవడానికి లేదు, ధాన్యాదులు తెచ్చుకోవడానికి లేదు. ఎన్ని రోజులని ఉంటారు? అలా ఉండి సైనికులందరూ కూడా బలహీనులుగా ఉన్నప్పుడు టైటస్ రాజు తన సైన్యముతో ఇశ్రాయేల్ యొక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి సైనికులందరినీ కూడా చంపివేసి దేవాలయముకు వెళ్ళి దేవాలయాన్ని కాల్చివేసి అందులో ఉన్న పనిముట్టులన్నిటినీ కూడా ఆ బల్ల, దీపవృక్షము, దేవాలయములో సొలొమోను ఉంచిన దావీదు దగ్గర నుంచి వస్తున్న ఆ దీపవృక్షాలన్నీ కూడా బంగారపు కూడా ఇశ్రాయేల్ యొక్క వారితోనే మోయించుకుని తీసుకుని వస్తాడు. ఆ యుద్ధములో అనేక మంది గర్భిణీ స్త్రీలు పాలివలసిన వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే కనుక ఓచకోత చేత కోయబడతారు. అదే విషయాన్ని 21వ అధ్యాయం లూకాసు వార్త 23వ వచనంలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 23వ వచనంలో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందులను, ఈ ప్రజల మీద కోపం వచ్చును, వారు కత్తివాత కూల్చుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోదురు, అన్ని జనుల కాలము సంపూర్ణగు వరకు యెరూషలేము అన్యుల చేత తొక్కబడును. అన్ని జనుల చేత యెరూషలేము తొక్కబడును. టైటస్ అనే రాజు యెరూషలేము దేవాలయంలోని కడిగిపెట్టి మందిరాన్ని పూర్తిగా పడగొట్టేశారు. ఇప్పుడు యెరూషలేము సొలొమోను కట్టించిన ఆ దేవాలయము లేదు, తర్వాత ఎజ్రా నెహెమీయులు నిలబెట్టించిన ఆ దేవాలయము కూడా లేదు. ఇప్పుడు ఒక ఏడుపుల గోడ మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇప్పుడు ఇదంతా కూలిపోకముందే ఇజ్రాయెల్కి, యూద జనాంగానికి రాబోతున్న ఆ శ్రమేంటో యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. అదే ఇదిగో గొడ్రాలును, కనని గర్భములను, పాలిన స్తన్యములను ధన్యములను చెప్పుకునే కాలం వస్తున్నది. వారు మా మీదే ఉండాలి, ఆ శాపం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మా మీదే ఉండాలని ఎప్పుడైతే వారు కోరుకున్నారో అప్పటికి గర్భిణీ స్త్రీలను కూడా చూడలేదు టైటస్ రాజు. పాలిస్తున్న ఆ బిడ్డలను కూడా చూడలేదు. అందరినీ కూడా ఊచకోత చేత ఏం చేశాడంటే నరికివేశాడు. ఊచకోత చేత నరికివేశాడు. కనికిరము చూపించలేదు ఇజ్రాయిల్ మీద, యూద జనాంగం మీద కనికిరాన్ని చూపించలే. యెరూషలేం మీద దొరికిన వారందరినీ, ఎదురు తిరిగిన వారందరి మీద ఊచకోత చేత కోసారు. సరెండర్ అయిన వారిని మాత్రం బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇశ్రాయేలు పడిన ఆ శోకము, ఆ యూద జనాంగం పడిన ఆ రోదన సామాన్యమైనది కాదు. ఎందుకు ఆ శోకాన్ని వాళ్ళు అనుభవించారు, ఎందుకు ఆ బాధను అనుభవించారంటే కనుక వారు చేసుకున్నదే. నువ్వు ఏదైతే తలుస్తావో,
ఏదైతే అనుకుంటున్నావో అది నీ నెత్తి మీదకు వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, దేవుడు మాట్లాడినట్టుగా, వారు కొని తెచ్చుకున్న, వారు కోరుకున్న, వారు కావాలనుకున్న ఆ శాపమే వారి మీదకు వచ్చింది. అదే యేసుక్రీస్తు వారు చెప్పారన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన మోసుకుని వెళుతున్న ఆ భారము కంటే, ఆయన మోస్తున్న సిలువ భారము కంటే, బరువు కంటే ఇశ్రాయేలు మీదకి రాబోతున్న భారాన్ని చూసే యేసుక్రీస్తు వారు, ఇదిగో ఏడవండి, మీరు ఏడవండి తండ్రి, మా మీదకి రాబోతున్న ఆ శ్రమ నుంచి తొలగించండి, ఆ భారాన్ని నుంచి తొలగించండి, ఆ విపత్తు నుండి తొలగించండి అని ఏడవండి తండ్రిని, వేడుకోండి అని ముందుగానే యేసుక్రీస్తు వారు సలహా ఇచ్చి వెళ్ళారు. వారికి ఒక సూచన చెప్పి వెళ్ళారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని యేసుక్రీస్తు వారి మీద వస్తున్న ఈ విపత్తులు లేదా యేసుక్రీస్తు వారిని మీద ఏదైనా మనం ఒకవేళ అంటే కనుక అది కూడా వారి మీద శాపముగానే ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని తేలికగా మాట్లాడే విషయాలు ఉన్నవి. తేలికగా ఆయన రక్తం గురించి మాట్లాడుతున్నారు, ఆయన యొక్క శిలువ శ్రమల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, ఆయన గురించి చాలా నీచంగా మాట్లాడేవారు ఉన్నారు. వారికి రాబోతున్న ఆ ఉగ్రత అనేది వారికి తెలియట్లేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఊరికినే శ్రమపడడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. యేసుక్రీస్తు వారు శ్రమపడింది మన మీద జాలి చూపించడానికి, లేదా ఆ శిలువ శ్రమను లేదా ఆ రక్తానికి మనం ఏమైనా ఒకవేళ నిర్లక్ష్యము చేస్తే కనుక శిక్ష కూడా వస్తుందని చెప్పడానికి వచ్చారు యేసుక్రీస్తు వారు. ఒకటి రక్షించడానికి వచ్చాడు ఆయన, రెండు శిక్ష మీ మీద ఉందని చెప్పడానికి కూడా వచ్చారు. శిక్ష కూడా ఉందని. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక, అదే విషయాన్ని ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇట్లుండగా దేవుని కుమారుల పాదమును తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడుచున్నదని మీకు తోచును అంటున్నా. చూడండి, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇదిగో ఇట్లుండగా దేవుని కుమారుడు ప్రాదాలను త్రొక్కి, ఇలా వచ్చి ఈరోజు చాలామంది త్రొక్కుతున్నారు, మందిరములోనికి వెళ్ళి విచ్ఛిన్నము చేస్తున్నారు, మందిరంలోనికి వెళ్ళే వారిని, స్వార్థ చేసేవారిని పాదాలతో తన్నుతున్నారు. వారికి ఒకటే, చాలా ఎక్కువైన దండన అనేది వారి కొరకు ఉంది. ఆ రోజు యూదులు కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి కారణం లేకపోయినప్పుడు సిలువ వేసి చంపండి, ఈ దోషం మా మీద ఉండాలి అనుకున్నారు. ఏమైందో చరిత్ర ఇప్పటికీ చెబుతుంది. ఇశ్రాయేలీయులకు కంటి మీద కునుకు లేదు, నిద్ర లేదు. అటువంటి శ్రమలో వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. వారి కళ్ళ ముందే గర్భముతో ఉన్న స్త్రీని ఒక నరుకుతుంటే ఎలా ఉంటుంది, వారి కళ్ళ ముందే పాలిస్తున్న తల్లికి తనకు బిడ్డను నరికితే ఎలా ఉంటుంది. ఆ శోకం అనేది చాలా విచారమైనది. బిడ్డలు లేకపోతే ఒక వెత్తు, పిల్లలు కన్న తర్వాత వారి ఎదుటికని నరికితే కనుక ఆ శోకం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది. ఆ బాధ అంతా కూడా యోధ జనాంగం అంతా కూడా చూశారు. చరిత్రలో జరిగిన విషయం. టైటస్ అనే రాజు యూదులందరినీ కూడా ఊచకోత కోసాడు. మామూలుగా నరకలేదు, మామూలుగా చంపలేదు, వారిని మామూలుగా చంపలేదు. అట్టి శ్రమలో ఇంకా ముందెప్పుడు కూడా జరగవు అని యేసుక్రీస్తు వారు అన్నారు.
ఇప్పుడు ఇక్కడ అన్నారు, ఇది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములు త్రొక్కి అనేకులు కూడా యేసుక్రీస్తు వారు స్వార్థ చేస్తున్న వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆ పాదాలను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక త్రొక్కేస్తున్నారు, ఆ పాదాలను తన్నుతున్నారు, ఆ పాదాలను వేలన చేస్తున్నారు, ఆయనను కుడుతున్నారు. ఇదిగో పాదాలు త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధ్యమైన నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నారంటే అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు. యేసుక్రీస్తు వారిని ఈరోజు కన్నికకు పుట్టలేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఆయన రక్తాన్ని కూడా ఏం చేస్తున్నారంటే అపహేళన చేస్తున్నారు, అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడు అన్నారు. కృపకు మూలమగు దేవుని యొక్క ఆత్మను ఏం చేస్తున్నారంటే ఈరోజు తిరస్కరిస్తున్నారు. కృప ఏం చేస్తుందంటే కనుక కొడుతున్నా వెళ్ళి సువార్త చేస్తున్నారు, తిడుతున్నా వెళ్ళి సువార్త చేస్తున్నారు. వారికి ఏమీ పని లేక, వారేమీ చేతకాక, వారేమీ సంపాదించుకోలేక ఈరోజు భూమి మీద బ్రతకడానికి చాలా పనులు ఉన్నాయి. ఏదైనా చేసుకుని బ్రతకచ్చు. బ్రతకడానికి అయితే కనుక ఏదైనా పని చేసుకుని బ్రతకచ్చు. కానీ సువార్త అనేది, దేవుని సేవ అనేది ఈజీగా వచ్చేది కాదు, ఈజీగా చేయలేము. చాలా కష్టమైనది, చాలా నిందలైనవి, చాలా భారమైనది కూడా. మరి అలాంటిది చేస్తుంటే కనుక చేస్తున్న వారిని ఏం చేస్తున్నారంటే కనుక వేలన చేస్తున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు కూడా నువ్వు యూదుల రాజువు కదా, నీకు శుభము, ఇదిగో నువ్వు యూదుల రాజు అయితే సిలువ మించి దిగిరా, ఇదిగో యేసుక్రీస్తు వారు అయితే ఇదిగో యేసుక్రీస్తు వారు మేకులు ఎందుకు పీక్కోలేదు, ఇలా అనేకమైన మాటలు యేసుక్రీస్తు వారిని అంటుంటే కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు సహిస్తున్నారంటే కనుక, లేదా వారి మీదకొస్తున్న దండన ఎంతో భయంకరమైనది, వారికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే వేళన చేస్తారో, యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఎవరైతే కనుక వేళనగా మాట్లాడతారో వాళ్ళకి భయంకరమైన దండన అనేది ఎదురు చూస్తుంది. అందుకే ఎవరి జోలికి వచ్చినా పర్లేదని యేసుక్రీస్తు రక్తము దగ్గరికి మాత్రం వేలనగా రావద్దు. ఆ రక్తము క్షమాపణ కోసమైతే రండి, ఆ రక్తానికి కొరకు క్షమాపణ కోసమైతే రావచ్చు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని వేలన చేయడానికైతే రావద్దు. వారి మీద శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము మా మీద ఉండిన కాకన్నా యూద జనాంగానంతటికి ఎలాంటి గతి పట్టిందో చరిత్రలో మనం చూసాం. యేసుక్రీస్తు వారి రక్తం మీద వేళనగా మా మీద ఉండాలనుకున్నారు. వారి కంటి మీద కునుకు లేదు. ఇదిగో ఇప్పటికీ కూడా యెరూషలేములో నివసించడానికే స్థానము లేక ఆయా దేశాల్లో చెదిరిపోయారు. ఎక్కడ నిలవలేకుండా పోయారు. యెరూషలేములో తలదాచుకునే పరిస్థితి లేదు వారికి, పారిపోవలసిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తము మా మీద ఉండునుగాక అని వేలనగా మాట్లాడడం బట్టి. అందుకే ఇక్కడ అన్నారు, ఇదిగో ఇట్లుండగా దేవుని కుమారుల పాదమును తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచుతున్నది. ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఎవరైనా ఏమని అంటున్నా గాన వారి గురించి మనం ఏం తిరిగి మాట్లాడనక్కర్లా. వారి యేసుక్రీస్తు దేవుడు అన్నాడు, పగ తీర్చుకున్నట నా పని, ప్రతిఫలము నేను ఇస్తాను, మీరు కంగారు పడకండి. కానీ వారికి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతో దండన తెచ్చుకుంటున్నారు, ఎంతో శిక్ష అనే భారాన్ని వాళ్ళు మోసుకుని పోస్తున్నారు.
యేసుక్రీస్తు వారు సిలువను మాత్రమే మోశారు భారము. కానీ ఈరోజు దండన మోసుకుని వెళ్ళేవారు కూడా ఉన్నారు. శిక్ష యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి కళంకము తెస్తే కనుక వారి మీదకి శిక్ష వెళ్ళిపోతుంది. శిక్ష మోసుకుంటూ వెళ్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన మీద ఉన్న భారము కంటే, ఆయనకి తగిలిన గాయాల కంటే, ఆయన మోసే ఆ సిలువ బరువు కంటే ఇదిగో వారి యూదులకు రాబోతున్న ఆ శిక్షణ గురించి మాట్లాడుతున్నారు. యూదుల మీదకి ముందుగా రాబోతున్న దాన్ని దాచేయలేదు యేసుక్రీస్తు వారు. ఇదిగో మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇదిగో గొడ్రాలైనా కనని గర్భములైనా కానీ ధన్యములని చెప్పుకుంటారు. అమ్మో నాకు పిల్లలు లేకపోయారు కాబట్టి సరిపోయింది, నా పిల్లలుంటే గనక వాళ్ళకు కూడా ఇలా చంపబడుదురే అనే రోజులు వస్తాయి. అనే రోజులు వచ్చినవి ఇశ్రాయేలుడికి. వారి సొంత గర్భాలు తెంపేశాడు, వారి సొంత గర్భాలను కోసిస్తాడు టైటస్ అనే రాజు. ఎందుకంటే కనుక ఆ శాపాన్ని వాళ్ళు కావాలని కోరుకున్నారు కాబట్టి అందుకు వారి మీదకి శిక్ష వచ్చింది. దేవుని యొక్క రక్తాన్ని మనము కల్మషము తెచ్చేవారముగా ఉండకూడదు. ఆయన రక్తానికి మనము అపవిత్రత తెచ్చేవారంగా ఉండకూడదు. అలా మనం ఉంటేనే మన మీద శిక్ష పోయి దేవుని యొక్క కృప ఉంటుంది. లేదు ఆ రక్తాన్ని కనుక కల్మషాన్ని తెస్తే కనుక దండన అతన్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చింది క్షమించడానికి వచ్చాడు. శరణు వేడితే క్షమించమంటే గనక క్షమించడానికి వచ్చాడు. ఎదురు తిరిగితే గనక శిక్షణ దండన కూడా ఉందని చెప్పడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ అనేది, క్షమ అనేది పెట్టడానికి వచ్చాడు. ఎదురు తిరిగితే గనక దండన కూడా కురిపించడానికి యేసుక్రీస్తు వారు మరలా రాబోతున్నారు. కాబట్టి దండనకు మనము భయపడి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉందాం. ఆ కృపకు పాత్రులుగా జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్న